గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మండి తిన్నాను. టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ రెస్టారెంట్కి వెళ్తున్నా. అది ఈ స్టాంప్లో ఉంది. సో ఆ టేస్ట్ ఎట్లుంది, ఎంత పడ్డది, ఎంత క్వాంటిటీ ఉంది అని మీకు చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కాలేజ్ అయిపోగానే మన ఇండియన్ ఫుడ్ అయితే తినాలనిపించింది ఆ చలికి. సో మా వాడిని అడిగితే మా వాడు మామ ఈ టైంలో మండి ఉంది ఇరవై తిందాం పదా అని చెప్పేసి నాతో అన్నాడు. సో ఇంకా లేట్ ఎందుకు, పోయి తిందాం పదా అని చెప్పి మేమైతే వైట్ చేపల దగ్గర అయితే ట్రైన్ ఎక్కేసినాం అనమాట. సో ఈ టైంలో దిగినాం. ఈ టైంలో దిగంగానే ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ తీసుకొని చక్కగా నడవాలన్నమాట. జర్ర ముందుకు నడిస్తే మనకి లెఫ్ట్ సైడ్లో శక్తి అని ఇండియన్ స్టోర్ ఒకటి ఉంటుంది, గ్రాసరీ స్టోరు. అది దాటి జర్ర ముందుకు వచ్చినామంటే టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి మనకైతే రెస్టారెంట్ కనబడిపోతుంది అనమాట. బయటనే ఇచ్చి పడేసిన చూడు కాక మొత్తం వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అవన్నీ. సో ఇంకా మేము బయట చూసినాం ఏమేమి ఉన్నాయి ఏం సంగతి అని చెప్పి. పన్నీర్ 65 కూడా ఉందంట మన దగ్గర. డోర్ తీయగానే వాసన మాత్రం గిప్ అని కొట్టింది మాకైతే. మేమైతే లోపలికి వచ్చేసినాం. లోపలికి వచ్చి ఆర్డర్ చెప్పేసినాం అనమాట. సో ఆర్డర్ చెప్పిన తర్వాత మెనూ చూస్తున్నాం మేము. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మరి టేస్ట్ ఎట్లుంటే మాకైతే తెలియదు. ఇది తిన్న తర్వాత నేను చెప్తా టేస్ట్ ఎట్లుంది ఏం సంగతి అని. సో మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది ఆ స్మెల్ కూడా. మేమైతే ఆర్డర్ ఇచ్చి ఒక 20 నిమిషాలు కూర్చున్నాం అనమాట. 20 మినిట్స్ తర్వాత ఆర్డర్ వచ్చింది. సో మొత్తం అంతా యాంబియన్స్ చూసినాము. యాంబియన్స్ కూడా మంచిగా ఉంది, పర్లేదు, బాగుంది. ఇంకోటి ఏంటంటే చార్మినార్ చూడండి. చార్మినార్ మాత్రం కిక్కు అని మెరుస్తుంది. ఫోటో పెట్టిండు కాక. నిజం కూడా చార్మినార్ అంత మెరవదేమో. లోపల లైట్ పెట్టి మొత్తం అంతా చార్మినార్కి అందాన్ని ఇచ్చిండు. నేనైతే ఫస్ట్ టైం ఆ ఏసీని చూస్తున్నా యూకేలో, అందుకే చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. సో మన దగ్గర ఛాయ్ కూడా దొరుకుతుంది అనుకుంటా, నాకు తెలిసి ఇరానీ ఛాయ్ అనుకుంటా. అందులో కూర్చున్నంతసేపు మన హైదరాబాద్ ఫీల్ వచ్చింది నాకు. జనాలు కూడా మస్తు మంది వస్తున్నారు, మంచిగా నడుస్తుంది గిరాక్ మాత్రం. సో ఈలోపు మేము పెట్టేసిన ఆర్డర్ మాత్రం వచ్చింది. చూడండి, మేమైతే ల్యాంబ్ మటన్ మండి పెట్టినాం అనమాట. వచ్చేసింది. ఈడే నాకు ఈరోజు ట్రీట్ ఇస్తుండు, ఇర్షాద్ గాడు, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ యూకేలో. మేమైతే మటన్ మండి చెప్పినాము, ఇద్దరికి సరిపోయేది. అట్లాగే మళ్ళీ చికెన్ మండి ఇద్దరికి సరిపోయి చెప్పినాము. నల్లి బొక్క మాత్రం వేరే లెవెల్లో ఉన్నది. ఆడు దానిపైన గ్రేవీ వేసిచ్చి ఆ పీస్ మాత్రం మస్తు కుక్ చేసిండు. అది చాలా అంటే చాలాసేపు కుక్ చేసినట్టున్నాడు. తింటే ముక్క ఇట్లా కరిగిపోతుంది అనుకో. మొత్తం క్యారెట్లు, కిస్మిస్లు, జీడిపప్పు వేరే లెవెల్లో ఉంది. మా లూటర్లు ఇలాంటిది ఉంటే మాత్రం పండగ చేసుకునేటోండి నేనైతే. చూడండి, నల్లి బొక్క వేరే లెవెల్ ఉంది. పీస్ మాత్రం ఇచ్చి పడేసింది. టేస్ట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. నేనైతే మస్తు ఫిదా అయిపోయినా మనవాడుకు చేసిన దానికి. గిన్నెలో పక్కన సపరేట్గా గ్రేవీ కూడా ఇస్తాడు అనమాట వాడు. ఓన్లీ మటన్ మండికే ఇస్తాడు. ఇచ్చి పడేసింది ఆ పీస్ మాత్రం. అది పీసు చిన్నగా కట్ చేసుకొని గ్రేవీ వేసుకొని ఆ ముద్దలా మిక్స్ చేసుకొని తింటే మామ ఉంది, వేరే లెవెల్లో ఉంది కాక. నాకైతే హైదరాబాద్లో ఉన్న అరేబియన్ మండి, గర్ల్ ఫ్రెండ్ మండి అన్నీ గుర్తొచ్చినాయి. అన్నిటికంటే నిజామాబాద్లో ఆర్మూర్లో మండి 95 ఉంటుంది. వాడి దగ్గర ఉన్న టేస్ట్ నాకు సేమ్ ఎగ్జాక్ట్ అనిపించింది. వాడి దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ అట్లుంది. ఇచ్చి పడేసింది, వేరే లెవెల్ ఉంది. ఇంతకీ ప్రైస్ ఎంతరా బాబు అంటే మటన్ మండి వచ్చేసి 25 పౌండ్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500. అండ్ చికెన్ మండి వచ్చేసి 20 పౌండ్ అనమాట, అంటే ఒక 2000 చేంజ్ ఉంటుంది అనమాట. సో ప్రైస్ పక్కన పెడితే ప్రైస్కి తగ్గ టేస్ట్ ఇచ్చి పడేసిండు. నిజంగా నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, ఫుడ్ని తినుకుంటూ ఎంజాయ్ చేసిన. చాలా బాగుంది అసలు. రండి, మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి తినండి. ఇండియాలో ఉన్నప్పుడు నేనైతే మా చిన్నబాబు అన్నతోని బాగా బయట రెస్టారెంట్స్లో ఇట్లా మండి, బిర్యానీస్ అన్నీ బాగా తినేవాళ్ళం. వారానికి 2-3 సార్లు తినేటోళ్ళం. ఇప్పుడైతే అన్నాన్ని మిస్ అవుతున్నా, ఆ కంపెనీ మిస్ అవుతున్నా నేను. చిమ్మనా, నువ్వైతే లండన్ రావాలి. లండన్లో మనం టేస్ట్ చేయాలి ఖచ్చితంగా. తొందరలోనే అవుతుంది అది. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. వేరే లెవెల్ ఉందన్న, మనం అయితే ట్రై చేయాలి. నువ్వైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది. నల్లి బొక్క మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అంత పెద్దది, దాని లోపల గుంజు సూపర్ ఉంది. మేమైతే తినేసినా మొత్తం ఖాళీ చేసి పడేసినాం అనమాట. చికెన్లు, మటన్లు మొత్తం బొక్కలు తప్ప ఏం మిగలలేదు. అంతా బాగుంది. లిటరలీ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసినాం. మా కంచం అంతా ఖాళీ అయిపోయింది చూడండి.
పడేసింది. నల్లి బొక్క మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా అయిపోయిందన్నమాట, ఖాళీ అయిపోయి ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. చేతులు కడుక్కొని ఇక కూర్చున్నాం అనమాట. ఇంకెళ్ళిపోవాలి ఇక బయటికి. బయటకు వచ్చి ఇండియన్ స్టోర్లో మేము థమ్స్అప్లను లిమ్కా తీసుకున్నాము. మాకు మొత్తం అండ్ అక్కడ మ్యాంగో కనిపిస్తే మ్యాంగో తీసుకున్నాము. ఒక్క కాయ తీసుకున్నాం అనమాట. ఒక్క కాయ ఎంత పడ్డదో చూపిస్తారు చూడండి. మొత్తం మాకైతే 7.29 పౌండ్స్ అయింది, అంటే 730 రూపాయలు అయింది. సో థమ్స్అప్లకి 500 అయింది. మ్యాంగోకి మాత్రం 200 అయింది చూడండి. 2 పౌండ్ 200 మన ఇండియన్ కరెన్సీలో. చాలా ఎక్కువ పెట్టి కొన్నాము. ఫస్ట్ టైం నా జీవితంలో అంత పెట్టి కొంటానని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చిన్నప్పుడు మా స్కూల్ వెనకాల ఉన్న తోటలో తెంపుకొని తిన్నంత ఖుషి కూడా లేదు, అంత టేస్ట్ కూడా లేదు. అనవసరంగా కొన్నాం రా బాబా అనిపించింది, కానీ తినాలనిపించింది. సమ్మర్ వచ్చింది కదా. సో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు వీడియోస్ అన్నిటినీ. సో ఆ ఛానల్ని మీరు లైక్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. దీంట్లో ఏ వీడియో మిస్ అయినా ఆ వీడియో మీరు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చలో ఫిర్ మిలింగే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.